హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మనం పూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది అందరికీ ఫేవరెట్ అయినటువంటిది కదండి. చాలా మందికి పూరి తయారు చేసుకునే విధానం రాదు, పొంగదు. సో ఇప్పుడు పొంగాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో కప్పు గోధుమ పిండిని తీసుకుని దాంట్లో కొంత ఉప్పుని యాడ్ చేసి అలా మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు అంతా పిండికి పట్టేలా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఇలాగా. చాలా మందికి పూరి అంటే చాలా ఫేవరెట్ కదండి. పూరి అంటే లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తాం. కానీ చాలా మందికి ఏంటంటే పూరి పొంగదు. అలా పొంగాలి అంటే ఫస్ట్ పిండిని మనం ఎలా కలుపుకోవాలో చూడాలి కదా. సో పిండిని మనం ఒత్తుకునే విధానంలోనే ఉంటుందండి పూరి పొంగడం అనేది. ఇలా చూడండి ఎంత బాగా సాఫ్ట్గా కలిపేసుకున్నామో. ఇలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మళ్ళీ పిండిని చక్కగా కలిపేసుకుందాం. చూడండి ఇలాగ పిండిని ఎంత బాగా ఒత్తితే అంత బాగా పర్ఫెక్ట్గా పూరి వస్తుంది. పూరి మెత్తగా రావాలంటే ఫస్ట్ మనం కలిపే విధానంలోనే బేస్ అయి ఉంటుంది పూరి పొంగి రావాలా ఎలా రావాలా అనేది. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా చేతికి పిండి అంటుకోకుండా ఉండాలి కలిపామంటే. అలా ఇప్పుడు మనం పూరిని ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బాండి పెట్టేసుకుని అందులో పూరి కాల్చడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పూరి వేయగానే చక్కగా పొంగేలాగా ఉండాలి. చూడండి ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగిందో. నాకైతే ఆ పూరిని ఎప్పుడెప్పుడు తినాలనో ఉంటుంది అలా పొంగితే మాత్రం. పొంగకపోతే మాత్రం అసలు టచ్ చేయబుద్ధి కాదు. చూడండి ఎంత బాగా పొంగిందో పూరి. చూసారు కదా. ఇంకో పూరి వేద్దాం. వా, ఇది కూడా అలాగే పొంగింది కదా. మళ్ళీ టర్న్ చేసేసుకుని రెండో వైపు కూడా కాల్ చేసుకుందాం. చూడండి రెండు వైపులా ఇలా రెడ్గా కాల్చుకోవాలి. ఇలా మనం ఒత్తుకున్న పూరీలన్నింటినీ ఇలా నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. చూసారా అన్ని పూరీలు ఎంత బాగా పొంగాయో. బికాస్ ఆఫ్ ఓన్లీ మనం పూరీ పిండిని నొక్కే విధానంపై అంటే ఒత్తే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. పూరి పిండి ఎంత సాఫ్ట్గా మనం మంచిగా ఒత్తుకుంటే అంత బాగా పూరీలు పొంగుతాయి. ఈ పూరి కూడా చూడండి ఎంత బాగా పొంగిందో. వావ్, మన పూరీలన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సో మీకు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? చక్కగా పూరి పిండిని చెప్పినట్టుగా ఒత్తి పూరీలు చేసుకుని అలా తినాలి. అలా టిష్యూ పేపర్ కూడా వేసుకోవాలండి. పూరి కింద మనం చేసుకున్నాక ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అంతా మనకి టచ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆ టిష్యూ పేపర్ మీద వేసుకుంటే టిష్యూ పేపర్ అనేది ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి ఇప్పుడు మనం పూరి తినడానికి ఆయిలీగా ఉండదు. ఎంత మెత్తగా ఉందో చూసారు. విరిస్తే కూడా ఎంత బాగా వచ్చింది చూసారు. వావ్, అద్భుతమైన పూరి రెడీ అయిపోయింది. ఇక మనం దాన్ని తినేయడమా ఆలస్యం. ఆల్రెడీ నేను ఒకటి తినేసాను, ఇది ఇంకోటి అనమాట. చూడండి ఎన్ని పూరీలు అలా తీసినా కూడా అలా మెత్తగా ఎంత బాగా ఆయిల్ కూడా మనకి చేతికి అంటకుండా ఎంత బాగుందో చూసారు కదా. సరే, మీకు కూడా నచ్చిందా ఈ పూరి? నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసేసుకోండి. మళ్ళీ మీకు ఇంకో వీడియోతో ముందుంటాను. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.